సుజిత టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఫేమస్ సీరియల్ గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ చూద్దాం. అనుకున్నట్లుగా మహేంద్రకి మాటిచ్చినట్లుగానే కొడుకు మనోని క్షేమంగా తీసుకొచ్చి ఇంట్లో అప్పగిస్తుంది వసుధార, అనుపమ, మహేంద్ర, మను నలుగురు కలిసి హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఒకంత చాలా సంతోషంగా ఉంటుంది అనుపమకి. మేడం, మీ కొడుకుతో మాట్లాడండి అని అంటుంది వసుధార. తను ఇంటికి వచ్చిన కొడుకును ఆనందంగా చూసినా కూడా పక్కన నిలబడిపోతుంది. మాట్లాడితే ఎక్కడ తండ్రి గురించి అడుగుతాడో అన్నట్లుగా. అక్కర్లేదులేండి మేడం, బలవంత పెట్టకండి. తను మాట్లాడే మాటలన్నీ నాకు వినిపిస్తున్నాయి. నా మనసుకు తెలుసు మేడం, అన్నీ తెలుస్తాయి. ఒక తల్లి ఏ విధంగా బిడ్డ కోసం తపన పడుతుందో అన్నీ తెలుస్తాయి. కానీ ఒక్క విషయం తప్ప మా అమ్మ విషయంలో అని బాధపడతాడు మను. ఆ క్షణం వీళ్ళు ముగ్గురు, మహేంద్ర, వసుధార, అనుపమ చూస్తూ నుంచుండిపోతారు. ఇకపోతే మహేంద్ర చూస్తూ ఉంటాడు. అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. కానీ మను మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకు మేడం మీరు నా గురించి ఇంత తపన పడతారు? మీలాంటి మంచి వ్యక్తిని నేను ఇంతవరకు నా లైఫ్లో చూడనే లేదు. ఒంటరి వాడిని, ఎవరూ లేరు, నా అనుకునే వాళ్ళు లేరు, బంధువులు లేరు, నన్ను దగ్గరికి తీసుకునే వాళ్ళు లేరు, తిన్నావా ఉన్నావా అనే వాళ్ళు కూడా లేరు. అయినప్పటికీ మీరు నా మీద చూపిస్తున్న అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను, నా జీవితంలోనే మర్చిపోలేను మేడం. నేను మీకు చాలా కృతజ్ఞుడై ఉంటాను అని వసుధారతో అంటూ ఉంటాడు మను. అలా ఏమనద్దండి మను గారు, ఇందులో నేను చేసింది ఏం లేదు. మీ మంచితనానికి మీకు నేను చాలా సపోర్ట్గా ఉన్నాను అంతవరకే. కానీ మీరు బయటకు రావాలన్న తపనతో, మీ మీద ప్రేమ అభిమానంతో ముందుండి, ప్రతి ఒక్క అంశంలో కూడా ముందుండి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేసిన వ్యక్తి మీ నాన్నగారే అనేస్తుంది వసుధార. ఆ మాటకి షాక్ అయిపోతాడనమాట మను. మా నాన్నగారు ఏంటి అన్నట్లుగా అందరూ వసుధారని చూస్తూ ఉంటారు. అనుపమ అయితే బయట పెట్టేస్తుందేమో నిజం అన్నట్టు గుండె దడదడా కొట్టుకున్నట్లు చూపిస్తారు. కానీ వెంటనే వసుధార ఏమంటుందంటే, అదే మావయ్య గారు, మీరు మనుగారిని దత్తత తీసుకోవాలనుకుంటున్నారు కదా. అదేనండి మనుగారు, మిమ్మల్ని మా మావయ్య గారు దత్తత తీసుకోవాలనుకుంటున్నారు కదా, కొడుకు స్థానం ఇచ్చి, అందుకని అలా అన్నాను మీ నాన్నగారని అనేసి సర్ది పెట్టేస్తుంది వసుధార. ఇంతలో రాజీవ జైలు నుంచి తప్పించుకుని నేరుగా శైలేంద్ర దగ్గరకు వచ్చేస్తాడు. సరాసరి నిలదీస్తాడనమాట. ఏంటి బ్రదర్, ఎలా వచ్చావు జైలు నుంచి అని అంటే, రాలేని అనుకున్నావా బ్రదర్ అని అంటాడు. రా బ్రదర్, ఇంత పని జరిగిపోయింది బ్రదర్ అని అంటూ సానుభూతి మాట్లాడుతూ ఉంటే, ఇంకా ఆపో బ్రదర్ నీ నాటకాలు, దీనికి స్క్రీన్ ప్లే, కథ అంతా నువ్వే అని నాకు తెలిసిపోయింది. ఏమి డైలాగులు, ఏమి కథ, ఏం స్క్రీన్ ప్లే చేసావు భయ్యో అని అంటూ, ఇందులో శైలేంద్ర, నేను కాదంటే కాదు బ్రదర్, అంతా వాళ్ళదే, అంతా ఈ ప్లాన్ నాకు అస్సలు తెలియదు బ్రదర్, నిజంగా నన్ను నమ్ము అని అంటే, ఇంకా చాలు ఆపు అని చెప్పి జోబులోంచి గన్ను తీసి తలకి గురి పెడతాడు. సరాసరి లేచి కాళ్ళు రెండు జవరి పట్టుకుంటాడు అనమాట శైలేంద్ర. వెళ్ళి రాజీవాకి గన్ తీసి పక్కన పెట్టి చూస్తూ ఉంటాడు. నేను నిజంగా ఎండి పదవి కోసం ఆశపడే ఇలా చేశాను భయ్యా, ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎప్పటికీ ఇట్లా రిపీట్ కాదు, నీకు సపోర్ట్గానే ఉంటాను అని అంటాడు శైలేంద్ర. ఇంతలోపల రాజీవ, నాకు నమ్మక ద్రోహం చేసేసావు భయో, నాకు నా ఈగోని హర్ట్ చేసేసావు, కాబట్టి నిన్ను చంపే తీరాలి అని అంటాడు. ప్లీజ్ 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 బ్రదర్, నన్ను మాత్రం చంపొద్దు అని అంటూ బ్రతిమలాడుకుంటూ ఉంటాడు. తీరా కళ్ళు తెరిచి చూసేసరికి లేరా అని అంటుంది దేవయాని. అంటే వాళ్ళ అమ్మ అక్కడ నుంచొని ఉంటే ఈ శైలేంద్ర గడగడ వణికిపోతూ ఎక్కడ రాజీవ వచ్చేస్తాడో చంపేస్తాడో అని అనేసి పగటి కళ్ళకంటూ భయపడిపోతూ వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుంటాడు. అది రాజీవ కాళ్ళులాగా ఫీల్ అయిపోతాడు అనమాట. ఆయన కూడా లేవడనమాట. అదే తన్మయత్వంలో ప్లీజ్ ప్లీజ్ రాజీవ నన్ను క్షమించు అని అంటూ ఉంటే, రై శైలేంద్ర లై అని అంటాడు. ఇదేది మా డాడీ వాయిస్లో ఉంది అనేసి కళ్ళు తెరిచి చూస్తారు. ఆ హాల్లో ఎవరెవరు ఉంటారో తెలుసా? భార్య ధరణి, వాళ్ళ అమ్మ దేవయాని, వాళ్ళ నాన్న అందరూ ఉంటారనమాట. వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకుని అక్కడ బ్రతులు ఆడుకుంటూ ఉంటే, లేరా లే వైగ్లే అని అంటాడు వాళ్ళ డాడీ. ఇందులో అనుపమ, వసుధార ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మేడం ఇలా అని అంటూ వసుధార, అనుపమ అంటుంది, నాకు చాలా ప్రేమ మను అంటే, మనుని ఇలా బాధ పెట్టినందుకు చాలా ఫీల్ అవుతున్నాను అని అంటూ మను గురించి మాట్లాడుకుంటూ ఫీల్ అవుతూ ఉంటుంది. వెనక నుంచి మను వింటూ ఉంటాడు వాళ్ళ అమ్మ ప్రేమతో మాట్లాడే మాటలన్నీ కూడా మను వింటూ ఉంటాడు. ఇకపోతే మనుకి వెంటనే ఫోన్ వస్తుంది. మను గారు, మిమ్మల్ని బయటికి తీసుకొచ్చింది నేనే, ఆ రాజీవ పట్టుబడ్డాడు కదా. అవునండి అంటాడు. అయితే ఇంకా మీరు హ్యాపీ కదండి? అవునండి అని అంటాడు. అయితే ఇంకా నాకు ఎండీ సీట్ వచ్చేసినట్టే కదండి అని అంటాడు. అంతే కదండి, మీరు అనుకుంటే ఏదైనా చేయగలరండి అని అంటూ చమత్కారంగా మాట్లాడుతూ ఉంటాడు మను. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
అదేవిధంగా శైలేంద్రుని ఒక ఆట ఆడుకుంటాడు మనో ఇక్కడ నుంచి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుచిత టీవీ తెలుగు ఛానల్.